ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారం రోజు దేవుని స్తుతించడానికి కీర్తనలు 144 అధ్యాయం 1 వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. దావీదు ఈ కీర్తన రాస్తూ ఈరోజు నేను దేవుణ్ణి ఎందుకు స్తుతిస్తానంటే ఆయన నాకు ఆశ్రయదుర్గం కాబట్టి నేను ఆయన్ని స్తుతిస్తాను. దావీదు జీవితంలో తరమబడుతూ ఉన్నప్పుడు దేవుడు తనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. తను ఒంటరిగా ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు తనకి ఆశ్రయదుర్గంగా చేయబడుతూ వచ్చాడు. అంతేకాదు తను రాజుగా ఉన్నప్పుడు కూడా దావీదుకి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉంటొచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో సార్లు మనకి ఆశ్రయదుర్గంగా ఉంటొచ్చాడు కదా! మనం పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవునికి అవమానకరమైన పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు, ఆయనే మన కొరకై భూమి మీదకొచ్చి, ఆయనే కలువరి సిలువలో ప్రాణం పెట్టి, సాతాను మనల్ని తరుముతున్నప్పుడు, సాతాను మనల్ని నరకానికి తీసుకువెళ్ళాలని మనల్ని తరుముతూ ఉన్నప్పుడు, దేవుడు మనకి ఆశ్రయదుర్గముగా ఆయన కలువరి సిలువలో మన ప్రతి పాపానికి కూడా ఆయన విమోచన తీసుకొస్తూ వచ్చాడు. అందుకని ఈరోజు దేవుని మనం ఆరాధించాలి. దేవుణ్ణి భౌతిక సంబంధమైన వాటి గురించి ఆరాధించటం మంచిదే కానీ, ఆయన మనకు చేసిన పరసంబంధమైన గొప్ప కార్యాన్ని బట్టి, పరసంబంధంగా మనము తప్పు చేసినప్పుడు ఆశ్రయదుర్గంగా ఉన్నందుకు దేవుణ్ణి మనము ఆరాధిస్తూ రావాలి. ఇశ్రాయేలీయులు తప్పు చేస్తూ వచ్చినప్పుడు వారికి ఆశ్రయపురాలను ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఒక మనిషి తప్పు చేస్తే వెంటనే వెళ్లి వారు ఆశ్రయపురంలో దాక్కుంటారు. కొన్ని దినాలు వారు ఆశ్రయపురంలో దాక్కుంటారు. మనం కూడా తప్పు చేసినప్పుడు సాతాను మనకి శిక్ష పడాలి అని వెంటాడుతూ ఉన్నప్పుడు ఆశ్రయదుర్గమైన ఆయన మనకు ఆశ్రయపురముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా మనం ఆయన దగ్గర ఆశ్రయం పొందుతూ వచ్చాం. కాబట్టి నిజంగా నీ పాపములు క్షమించబడి దేవుడు నీకు ఆశ్రయదుర్గమైతే ఈరోజు నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. ఈ భౌతిక సంబంధమైన వాటి గురించి అందరూ ఆరాధిస్తారు. ప్రభా నాకు ఉద్యోగం ఇచ్చావు, మా పిల్లలకి పెళ్లి చేశావు, మాకు ఇల్లు ఇచ్చావు, మా జీతం పెంచావు, ప్రమోషన్ ఇచ్చావు. వీటన్నిటి గురించి అందరూ ఆరాధిస్తారు. అందరూ స్తుతిస్తారు. కానీ నీ ఆత్మకు మేలు జరిగితే ఈరోజు నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. నీ ఆత్మకు నీ ఆత్మ నరకము నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్తుందని తెలిస్తే ఆయనే నీకు ఆశ్రయదుర్గమని నువ్వు గుర్తెరిగితే ఈరోజు ఆయన్ని నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఆరాధించకపోతే ఆయన్ని ఆరాధిద్దాము. ఆయన మన జీవితంలో ఆశ్రయ దుర్గమై ఉన్నాడు కాబట్టి ఆయన ఈరోజు మనం సన్నిధిద్దాం. ప్రైజ్ ది లార్డ్.